సో హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కదా, స్కీమ్లో గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అని చెప్పేసి, దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ ఆ వీడియోలో నేను జ్యువెలరీ షాపింగ్ కోసం వెళ్ళి ఏమేమి కలెక్షన్స్ ఉన్నింది అని చూపించాను, కానీ నేను ఏం తీసుకున్నాను చూపించలే కదా. సో స్పెషల్గా ఈరోజు అయితే నా జ్యువెలరీ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, సరేనా? యాక్చువల్లీ స్కీమ్లో నేను ఎంత అమౌంట్ పే చేశాను ఏంటి ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకుంటానండి. నాకు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అయిందా లాస్ అయిందా అని కూడా నేను చెప్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్రెడీ నేను గోల్డ్ వీడియోస్ అనేవి చేశాను కదా, సో అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. సో డెఫినెట్గా వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. మీకు మంచి మంచి డిజైనర్ పీసెస్ అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే తప్పకుండా దొరుకుతుంది, ఓకేనా? ఫస్ట్ అయితే నేను స్కీమ్లో ఎంత పే చేశాను ఏంటి అని చెప్పడానికన్నా ముందు నేను ఏం జ్యువెలరీ షాపింగ్ చేశాను, ఎంత పడింది ఏంటి అని ఫస్ట్ చెప్పేస్తానండి. సో నేను పర్చేస్ చేసింది వచ్చేసి ఆనంద్ జ్యువెలరీ అని చెప్పేసి. సో ఇక్కడే నేను స్కీమ్ అయితే పే చేస్తున్నాను. సో నేనేం తీసుకున్నాను ఏంటి అని అయితే ఫస్ట్ చూపిస్తాను మీకు. నేనైతే ఇది ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో షాప్ చేశానండి, బట్ ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. నేను ఈవెన్ షాపింగ్ వీడియో వేశాను కదా, అది కూడా ఆల్మోస్ట్ 20 days అయిపోయిందండి ఆ వీడియో వేసి. బట్ తర్వాత నాకు టైం అయితే దొరకలేదు ఏం తీసుకున్నాను అని వీడియో చేయడానికి. అండ్ దానికి ఒక కారణం అయితే ఉంది. ఏంటంటే యాక్చువల్లీ జ్యువెలరీ అనేది ఏదైనా మనం కొత్తగా తీసుకుంటాము అంటే నెక్స్ట్ ఏదైనా వెడ్డింగ్స్ అలా వస్తే ఇంకా దాన్నే వాడేస్తూ ఉంటాం కదా, అలా ఒక వెడ్డింగ్ అయితే వచ్చింది. సో ఆ వెడ్డింగ్కి వేసుకొని వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేశాను. సో రీసెంట్గా యుగాది తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకువచ్చాను అన్నమాట. సో అందుకే ఇంత డిలే అయింది ఈ వీడియో రావడానికి. సో సారీ అందరికీ. అండ్ ఇప్పుడు నేను ఏం తీసుకున్నానని అయితే చూపిస్తున్నాను మీకు. సో నేను తీసుకున్నదైతే ఇదన్నమాట, ఈ కంప్లీట్ సెట్ అయితే తీసుకున్నాను, తెలుస్తుంది కదా మీకు. సో ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ సెట్ అండి. సో కంప్లీట్ సెట్ అయితే తీసుకున్నాను. నేను వీడియో పిక్ వచ్చేసి స్పెషల్గా మీకు యాడ్ చేస్తానండి. సో అందులో మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది, ఓకేనా? సో యాక్చువల్లీ ఈ ఇయర్ రింగ్స్ అయితే సో ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, సో ఇవి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అయితే ఆల్మోస్ట్ 26 grams ఉన్నాయండి, 26 grams ఉన్నాయి. అండ్ ఇవి ప్యూర్ ఎమరాల్డ్స్ అన్నమాట. నాకు ఓన్లీ ఈ 6 emeraldsకే 3800 rupees కాస్ట్ అయితే పడింది. అండ్ ఇది వచ్చేసి నక్షిలో వస్తుందండి, నక్షి డిజైన్ లో వస్తుంది. పెట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, తెలుస్తుంది కదా. అండ్ నా దగ్గర ఇలాంటివి చాన్బలీస్ ఉన్నాయి, బట్ టెంపుల్ జ్యువెలరీలో ఉన్నాయి. రెడ్ యాంటిక్ వస్తుంది కదండి, సో ఆ డిజైన్ లో అయితే ఉన్నాయి. ఇలా నక్షి బ్లాక్ యాంటిక్ లో అయితే లేదు. సో అందుకే ఇలా ఒకటి కావాలి అని అయితే తీసుకున్నాను. మీకు పిక్ అయితే యాడ్ చేస్తానండి. సో డెఫినెట్ గా ఇన్ కేస్ మీకు ఈ డిజైన్ నచ్చింది అంటే మీరు కామెంట్ చేయండి, నేను కమ్యూనిటీ పోస్ట్ లో పిక్ అనేది పెడతాను, ఓకేనా? సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి పెట్టుకుంటే. నేను పెట్టుకున్న పిక్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే లాంగ్ హారా చూపిస్తాను. సో వాటికి సెట్ అయ్యేటట్టే లాంగ్ హారా అయితే తీసుకున్నాను, కనిపిస్తుంది కదా, డాలర్ ఇది. అండ్ ఇక్కడ అన్ని ఇలా రుద్రాక్షల్లా వచ్చాయి, అండ్ ఇక్కడ కొంచెం రుద్రాక్షగా వచ్చింది, కనిపిస్తుందా? ఎస్, ఇదన్నమాట.
సో ఇది ఆల్మోస్ట్ నాకు ఈ పర్ల్స్ కి 20,800 రూపీస్ కాస్ట్ చేశారండి. అండ్ బిల్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడైనా ఇన్ కేస్ నాకు పర్ల్స్ వద్దు అని నేను రిటర్న్ వేసినా కూడా 75% అనేది నాకు రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకే ఓకే అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాను. అండ్ పర్ల్ సెట్ నా దగ్గర ఒకటి కూడా లేదు. సో అందుకే ఇది బాగుంది కదా అని ఇలా తీసుకున్నాను అన్నమాట. సో ఇన్ కేస్ బాగుంది అంటే పిక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము, ఎంత పడింది ఏంటి అని. దానికన్నా ముందు ఒక్కసారి నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో తెలుస్తుంది కదా. ఇలా అయితే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. 1 పీస్ 3x4 కి ఒకటి వేసుకుని ఈ కమ్మలు పెట్టుకుంటే చాలండి, నిండుగా కనిపిస్తుంది. సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇదైతే నేను పర్చేస్ చేశాను. అండ్ ఇదైతే ఎలక్ట్రోఫోమింగ్ ఐటమ్ అండి. నాకు దీనికి వేస్టేజ్ ఎంత పడింది ఏంటి అని ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది అలాగే ఉంది. సో నేనైతే మీకు డీటెయిల్స్ చెప్తాను. నాకైతే ఈ లాంగ్ హారం మాత్రం 37 గ్రామ్స్ పడిందండి. ఈ పూసలు ఈ స్టోన్స్ అన్ని వచ్చాయి కదా, అంతా కలిపి 52 గ్రామ్స్ ఉంది. అందులో గోల్డ్ వెయిట్ మాత్రం 37 గ్రామ్స్ పడిందండి. అండ్ ఈ కమ్మలు అయితే అంతా కలిపి 26 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఎమరాల్డ్స్ అనేది సెపరేట్ చేసి 24 గ్రామ్స్ అయితే ఉన్నాయండి కమ్మలు. సో అంతా కలిపి నాకైతే ఆల్మోస్ట్ 60 గ్రామ్స్ చేంజ్ పడిందండి. ఇప్పుడు నేను ఎన్ని గ్రామ్స్ ఉన్నది అని చెప్పేసాను కదా, ఇది ఒక 37 గ్రామ్స్ ఉంది, ఇదైతే 26 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. నేనైతే స్కీమ్ లో 10,000 పే చేస్తుండే అండి, మంత్లీ 10,000 పే చేస్తుండే. ఆల్మోస్ట్ నాదైతే 1,20,000 అయితే యాడ్ ఆన్ అయ్యి ఉందన్నమాట. సో ఇది నేను ఎలా వేసానంటే గ్రామ్స్ అక్యుములేట్ అయ్యేలా వేసాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది 2023 ఫెబ్ మంత్ లో స్టార్ట్ చేశాను. అప్పుడైతే నాకు స్టార్టింగ్ లో 5,250 స్టార్ట్ అయిందన్నమాట ఫెబ్ మంత్ లో గ్రాము. సో అప్పుడు కొంచెం ఎక్కువగా గ్రామ్స్ అక్యుములేట్ అయ్యింది. అండ్ ఎప్పుడైతే జూలై ఆగస్ట్ ఇలా వచ్చానో అప్పటికి కొంచెం పెరిగిపోయిందండి, 5,700 5,600 ఇలా అయిపోయింది. అప్పుడు కొంచెంగా గ్రామ్స్ అనేది తగ్గుతూ వచ్చాయన్నమాట. సో ఫైనలీ నాకు జనవరికి స్కీమ్ అనేది కంప్లీట్ అయ్యిందండి. సో జనవరి వచ్చేసరికి 21 గ్రామ్స్ 500 మిల్లీ అనేది యాడ్ అయ్యి ఉందన్నమాట నాకు నా స్కీమ్ కి. సో నాతో పాటు మా అత్తమ్మ కూడా వేసుకున్నారు స్కీమ్ లో, బ్యాంగిల్స్ చేయించుకోవాలి అని చెప్పేసి. అయితే మాకు అక్కడ ఆఫర్ ఎలా ఉండింది అంటే వేస్టేజ్ మేకింగ్ ఉంటుంది చూడండి, అందులో తీసుకునే నగకి ఎంత పర్సంటేజ్ ఉంటుందో వేస్టేజ్, అందులో 50% మనం పే చేయాలి, 50% షాప్ వాళ్ళకి పే చేస్తారు. అండ్ గ్రామ్స్ ఏవైతే యాడ్ అయి ఉంటాయో సో వాటికైతే మనకు ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఇలా చెప్పారు. సో మేమైతే ఫస్ట్ అడిగాము దీనికి ఎంత వేస్టేజ్ అండ్ మేకింగ్ పడుతుంది అని అడిగితే వాళ్ళైతే 24% చెప్పారు. అండ్ అత్తమ్మ బ్యాంగిల్స్ కి అడిగితే 10 to 11% కి వచ్చేస్తాయి అని చెప్పారు. సో 10 to 11% అత్తమ్మకు బ్యాంగిల్స్ కు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఉంది అంటే అది ఆఫర్ లో మనకి 50% అవుతుంది కదండి. అప్పుడు జస్ట్ 6% అంత కూడా లేదా 5.5% పడుతుంది కదా. సో వాళ్లకు లాభం అన్నమాట. సో అందుకే నేనేం ప్లాన్ చేసుకున్నానంటే ఓకే అత్తమ్మకు పే చేసి తీసిచ్చేద్దాము,
అత్తమ్మ గోల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని నేను మెర్జ్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాది 24% చెప్పారు కదా, సో నేను 12% పే చేయాలి దీనికి, వేస్టేజ్ అనేది 50% అంటే. సో అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు, ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళు మనకు 21 గ్రామ్స్ నాది యాడ్ అయ్యింది కదండి. సో ఓన్లీ 21 గ్రామ్స్ మాత్రమే వాళ్ళు ఆ 11% అనేది 50% కి వేసి 11% అనేది ఇస్తారు. 11% కి మేకింగ్ అనేది ఇస్తారు. అదే ఇంకా నేను తీసుకున్నది 62 గ్రామ్స్ అయ్యింది కదా. సో అలా చూస్తే ఇంకా నేను తీసుకునే గోల్డ్ కంతా 24% పే చేయాల్సి ఉంటుంది. సో అందుకే అలా ప్లాన్ చేసుకొని అత్తమ్మకి 10% పడుతుంది బ్యాంగిల్స్ కంటే కదా, సో నేనే పే చేసేద్దాము దీనికి. అత్తమ్మది స్కీమ్ అయితే నేను మెర్జ్ చేసుకుందామని ప్లాన్ చేసుకొని అత్తమ్మది నాది మెర్జ్ చేసాము. సో 2,40,000 అయింది. అంటే నాదొక 21 గ్రామ్స్ 500 మిల్లీ, అత్తమ్మది ఒక 21 గ్రామ్స్ 500 మిల్లీ ఉన్నింది కదా. సో టోటల్ గా 43 గ్రామ్స్ అయితే మెర్జ్ చేసేసాము. అప్పుడు కూడా నాది ఆల్మోస్ట్ 62 గ్రామ్స్ వచ్చేసిందండి. సో 62 గ్రామ్స్ కి 43 గ్రామ్స్ అనేది లెస్ చేసి నేను స్కీమ్ లో ఏదైతే తీసుకున్నానో, ఏదైతే ఆఫర్ ఉందో 50% అలా వేసి ఇది నాకు 12% కి అయితే చేసిచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఉంది చూడండి 14 గ్రామ్స్ టు 15 గ్రామ్స్, దీనికైతే నాకు ఫుల్ ఆఫ్ పేమెంటే చేశానండి. అంటే 24% అని చెప్పారు కదా, సో 2% తగ్గించి 22% అనేది చేశాను. సో ఇలా అయితే నాకు ఆఫర్ అనేది దొరికింది. బట్ ఈ ఆఫర్ అనేది బెస్టా లేదా అని చూస్తే ఒక సైడ్ నుంచి చూస్తే బెస్ట్ అని చెప్పొచ్చు, ఇంకొక సైడ్ నుంచి చూస్తే లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వన్స్ మనం ఒక స్కీమ్ ప్లాన్ చేసాము అంటే మనం ఫస్టే మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి ఏం జ్యువెలరీ చేస్తున్నాం అని చెప్పేసి. సో నాకైతే అప్పుడు ఐడియా లేకుండే ఇలా లాంగ్ హారా చేసుకోవాలి అని చెప్పేసి. సో అందుకే 10,000 పే చేసేసాను. ఆ తర్వాత షాపింగ్ కి వెళ్ళినప్పుడు 1,20,000 కి నాకు ఏది సెట్ అవ్వలేదన్నమాట. సో అందుకే ఓకే కొంచెం ఎక్స్ట్రాగా వెళ్దామని అనుకున్నాను. అలా ఎక్స్ట్రాగా వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ 62 గ్రామ్స్ అయిపోయింది. సో నాది అత్తమ్మది మెర్జ్ చేసినా కూడా అప్పుడు నాది ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడిందన్నమాట మేకింగ్ అండ్ వేస్టేజ్ కి. సో అందుకే ఫస్ట్ ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు స్కీమ్ అంటే మీరు మైండ్ లో పెట్టేసుకోండి, లాంగ్ హారానా, బ్రేస్లైటా, కమ్మలా, లేకపోతే గాజులా, ఏంటి గాజులో అంటే నక్షిలో అనుకుంటున్నారా, టెంపుల్ డిజైన్ లో అనుకుంటున్నారా, ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకొని ఇన్ కేస్ ఒక 60 గ్రామ్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఈ రోజున్న ప్రైస్ కి 60 గ్రామ్స్ అంటే మంత్లీ మనం ఎంత పే చేస్తే సరిపోతుంది అదన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని 20,000 వేసుకోవాలా 25,000 వేసుకోవాలా అనేది ప్లాన్ చేసుకోండి. లేకపోతే మీరు గోల్డ్ షాప్ చేసేటప్పుడు ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది, మనకే తెలియకుండా ఎక్కువ అమౌంట్ అనేది చేయి నుంచి వేయాల్సి వస్తుంది. సో అందుకే నెక్స్ట్ టైం అయితే నేను బెస్ట్ గా ప్లాన్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ నేను చెప్పాను కదండి 2,40,000 అనేది స్కీమ్ నుంచి అప్లికేబుల్ అయింది. అండ్ నాది జ్యువెలరీ మొత్తం 4,42,000 అయిందండి. జిఎస్టీ పే చేశాం కదా, జిఎస్టీ మాత్రమే 12,000 పే చేశాను అన్నమాట. సో అంతా కలిపి 4,42,000 అయితే అయ్యింది. కొంచెం హెవీ అయిపోయింది అన్నమాట, బడ్జెట్ లోనే లేకుండే ఇంత అమౌంట్. బట్ వేరే ఆప్షన్ లేదు, నచ్చింది కాబట్టి తీసుకోవాలని తీసుకొనేసాను. అండ్ నెక్స్ట్ టైం అయితే నేను ఎక్కడైతే వేయాలనుకుంటున్నాను స్కీమ్, ఆ స్కీమ్ గురించి మీకు చెప్తాను. బెస్ట్ గా ఉన్న స్కీమ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇన్ కేస్ స్కీమ్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అడగండి. ఏ స్కీమ్ తీసుకుంటే బెస్ట్, ఎక్కడ తీసుకుంటే బెస్ట్, డైమండ్ అయితే ఎలా స్కీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, గోల్డ్ కి అయితే మీరు ఎలా స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, డైమండ్ స్కీమ్ లో తీసుకోవడం బెటరా కాదా, ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను. ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అడగండి. అండ్ నా జ్యువెలరీ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్ గా నా బుట్టలు కూడా ఒకసారి, నా బుట్టలు కాదు నా చాందలీస్ కూడా ఒకసారి పెట్టుకొని అయితే చూపించేస్తాను మీకు. అప్పుడు నాకు కూడా తృప్తిగా అయితే ఉంటుంది. బికాస్ 1 year గా పే చేసిన స్కీమ్ అండ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం బర్డన్ ఎక్కువే అయింది. సో అందుకే
చూపించాలని అయితే అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి. ఇన్ కేస్ మీకు ఛానల్లో కంటెంట్ ఉంది, బాగున్నాయి వీడియోస్ అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బుట్టలు అయితే పెట్టేసుకున్న తర్వాత నా చాన్బనీస్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇలా అయితే ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అనేది ఇస్తాను. సో క్లోజప్ లో ఒకసారి జ్యువెలరీ ఎలా ఉంది అని అయితే మీకు చూపిస్తాను. అండ్ నేను నెక్స్ట్ వేసుకునే సో చూస్తున్నారు కదా, చాన్బలీస్ అయితే ఇలా ఉన్నాయి. బ్లాక్ యాంటిక్ లో వచ్చాయని చెప్పాను కదా. సో క్లోజప్ లో చూస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగా వచ్చాయి, క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో ఇదైతే లాంగ్ హార అన్నమాట. ఇందులో రూబీస్ వచ్చాయి, ఎమరాల్డ్స్ వచ్చాయండి. అండ్ ఇదైతే నాకు రుద్రాక్షలు చాలా బాగా నచ్చాయి. ఇవి తర్వాత ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ పీకాక్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. సో అందుకే చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. సో లాంగ్ హార్ అయితే ఇలా ఉంది. అండ్ కంప్లీట్గా మీరు చూడాలి అనుకుంటే సో ఇలా చూడండి, తెలుస్తుంది. సో అండ్ భీమా జ్యువెలరీలో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి. అది కూడా నేను ఒక వీడియో షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో అనేది ఇస్తాను. సో తప్పకుండా చూడండి, మంచి మంచి కలెక్షన్స్ అనేవి చూడొచ్చు. అండ్ నేను నెక్స్ట్ వేసుకునే స్కీమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.